హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చేమంటే మన యొక్క 75 లీట్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్ మనం వచ్చేమంటే 13th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకొచ్చేమంటే 13th ప్రాబ్లం ఏమని చూస్తే మనకొచ్చేమంటే రొటేట్ ఇమేజ్. సో ఈ ప్రాబ్లం తెలుసుకునే దానికి ముందు మనం వచ్చేమంటే ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. సో దీనికి ముందు ప్రాబ్లం అనేది మనం వచ్చేమంటే ఒక స్పైరల్ మ్యాట్రిక్స్ అనే ప్రాబ్లం అనేది క్లియర్‌గా నేర్చుకున్నాం. సో దీంట్లో వచ్చి మనం వచ్చేమంటే టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది లాస్ట్‌లో నేను స్కిప్ అనేది చేసేసింటా. సో దీని గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ నార్మల్‌గా మనకి ఆల్రెడీ క్లియర్‌గా మీకు తెలిసుంటది ఒకవేళ. మనకొచ్చేమంటే మనకి టైమ్ కాంప్లెక్సిటీ ఓకేనా? సో, ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేమంటే ఓన్లీ ఎవ్రీ ఎలిమెంట్‌ని మనం వన్ టైమ్ మాత్రమే విజిట్ అనేది చేస్తాం. ఓకేనా? సో, కాబట్టి దీనికి టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఇదొచ్చి మనకొచ్చేమంటే ఎమ్ క్రాస్ ఎన్ మ్యాట్రిక్స్ కాబట్టి బిగ్ ఓ ఆఫ్ ఎమ్ క్రాస్ ఎన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ ఓకేనా? స్పేస్ కాంప్లెక్సిటీ. సో, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకి ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేమంటే లాజిక్ ఇంప్లిమెంట్ చేసింటాం. సో, ఈ లాజిక్ ఇంప్లిమెంట్ చేసే దాంట్లో మనం వచ్చేమంటే సమ్ వేరియబుల్స్ అనేది యూజ్ చేసింటాం. బట్ మనం వచ్చేమంటే అడిషనల్ డేటా స్ట్రక్చర్స్ అనేది యూజ్ చేసినాం కాబట్టి లాజిక్ ఇంప్లిమెంటేషన్ వైస్ మనం కన్సిడర్ చేస్తే మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్‌గా అనేది ఉంటుంది. లేదు మనం ఇప్పుడు ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసింటాం. ఈ లిస్ట్‌తో మనం కంపేర్ చేసుకుంటే స్టోర్ చేసుకునేదానికి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎమ్ క్రాస్ ఎన్ టైమే ఉంటుంది. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే స్పైరల్ మ్యాట్రిక్స్‌లో మనకొచ్చేమంటే టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే ఒకవేళ మీకి గిని తెలియకపోతే సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం క్లీన్‌గా ఓకేనా? సో, మన యొక్క కరెంట్ ప్రోగ్రామ్ ఏమంటే మనకొచ్చేమంటే రొటేట్ ఇమేజ్. సో, ఈ రొటేట్ ఇమేజ్ ఏమంటే ఇక్కడ నార్మల్‌గా మన యొక్క మ్యాట్రిక్స్ అనేది మనకి ఎలా ఉంటుందంటే మనకి ఇదొచ్చి మనకొచ్చేమంటే ఎన్ క్రాస్ ఎన్ మ్యాట్రిక్స్ ఓకే. సో, ఎన్ క్రాస్ ఎన్ మ్యాట్రిక్స్ అంటే మన యొక్క రో, మన యొక్క కాలమ్. సో, మనకొచ్చేమంటే బోత్ మనకొచ్చేమంటే సేమ్ సైజ్‌తో ఉంటుంది. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ మనం ఎలా రొటేట్ చేస్తామంటే మనకి 90 డిగ్రీ క్లాక్ వైస్ అనేది రొటేట్ చేస్తున్నాం. సో, 90 డిగ్రీ క్లాక్ వైస్ రొటేట్ చేస్తే మనకి ఇక్కడ 1, 2, 3 అనేది మనకొచ్చేమంటే ఇక్కడికి రొటేట్ అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ మనకొచ్చేమంటే మన యొక్క 7, 4, 1 అనేది మనకొచ్చేమంటే ఇక్కడికి రొటేట్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ 9, 8, 7 అనేది మనకొచ్చేమంటే ఇక్కడికి రొటేట్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనకి 3, 6, 9 అనేది మనకొచ్చేమంటే ఇక్కడికి రొటేట్ అనేది అవుతుంది. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే క్లాక్ వైస్ అనేది రొటేట్ అనేది చేయాలి. సో, ఇది నార్మల్‌గా మనకొచ్చేమంటే 3x3 మ్యాట్రిక్స్ ఓకేనా? సో, కాబట్టి మనకి ఇన్నర్ ఎలిమెంట్స్ అనేది ఉంటే మనకొచ్చేమంటే అన్నీ మనం వచ్చేమంటే రొటేట్ అనేది చేయాలనమాట. ఓకేనా? సో, ఇదొచ్చి మనం నార్మల్‌గా వచ్చేమంటే 2 వేస్‌లో మనం ఇంప్లిమెంట్ అనేది చేయొచ్చు. బట్ నేనొచ్చి ఇక్కడ ఏమంటే వన్ వే అనేది చెప్తా. ఒకవేళ మీకి అనదర్ వేలోకి మీకు ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా కావాలనుకుంటే మీరొచ్చి జస్ట్ కామెంట్ అనేది చేయండి. నేను ఇంకొక వేకో మనం ఎక్స్‌ప్లనేషన్ అనేది చేసుకుందాం. ఓకేనా? సో, నేను కరెంట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేదొచ్చి మనకొచ్చేమంటే ఇదే మనకొక బెస్ట్ అప్రోచ్ అనేది ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తున్నా. ఓకే. సో, దీని గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనం థియరిటికల్‌గా తెలుసుకుందాం. సో, దాని తర్వాత మనం వచ్చేమంటే ప్రోగ్రామాటికల్‌గా ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకే. సో, మీకు క్లియర్‌గా మనం ఏ విధంగా రొటేట్ అంటే మనకి ఏ విధంగా రొటేట్ చేస్తాం అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, నార్మల్‌గా మనకొచ్చేమంటే క్లియర్‌గా మనకు తెలుసు. ఎందుకంటే మనకి ఇక్కడున్న ఎలిమెంట్స్ ఓకేనా? సో, ఇక్కడున్న ఎలిమెంట్స్‌ని మనం వచ్చేమంటే జస్ట్ మనకి ఇక్కడికి రొటేట్ అనేది చేస్తాం. ఓకేనా? సో, ఇలా ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడున్న ఎలిమెంట్స్‌ని ఓకే. మనకొచ్చేమంటే ఇక్కడికి రొటేట్ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడున్న ఎలిమెంట్స్‌ని మనం వచ్చేమంటే ఇక్కడికి రొటేట్ అనేది చేస్తాం. గ్రీన్ తీసుకున్నాం. ఓకే. సో, ఇక్కడున్న ఎలిమెంట్స్‌ని మనం వచ్చేమంటే ఇక్కడికి రొటేట్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇలా మనం వచ్చేమంటే రొటేట్ అనేది చేస్తాం. ఓకేనా? సో, ఇలా రొటేట్ చేస్తే మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే 90 డిగ్రీ క్లాక్ వైస్ ఓకేనా? 90 డిగ్రీ మనకొచ్చేమంటే క్లాక్ వైస్ అనేది రొటేట్ అనేది అవుతుంది. సో, మనకప్పుడు మనకొచ్చేమంటే మనం ఇక్కడ 7, 4, 1 ఓకేనా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తాం. 9, 8, 7ని మనం రొటేట్ చేస్తే మనకొచ్చేమంటే ఇక్కడికి రావడం అనేది 9, 8, 7 ఓకేనా? నెక్స్ట్ మనకొచ్చేమంటే 3, 6, 9 రొటేట్ చేస్తే మనకొచ్చేమంటే ఇక్కడికి రావడం అనేది జరిగింది. జస్ట్ ఏం లేదు మనకొచ్చేమంటే సింపుల్‌గా చెప్పాలంటే మనకొచ్చేమంటే ఇక్కడ మనకొచ్చేమంటే కాలమ్ వైస్ ఉండేదాన్ని మనం రో వైస్ తీసుకుంటాం. ఓకేనా? సో, ఈ కాలమ్‌లో ఉండేదాన్ని ఈ రో. ఈ కాలమ్‌లో ఉండేది మనకొచ్చేమంటే ఈ రో.
ఓకేనా. సో, ఇలా మనం రొటేట్ అనేది చేయాలన్నమాట. సో, ఇలా రొటేట్ చేసేదాని కోసం మనం వచ్చేమంటే మనం ఇక్కడ నార్మల్‌గా వచ్చేమంటే సింపుల్‌గా ఒక ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇక్కడ మనం యూజ్ చేసేది వచ్చేమంటే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం తీసుకుందాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ నేనొచ్చేమంటే లెఫ్ట్, రైట్ ఓకేనా. లెఫ్ట్ ఇదొచ్చి మనకొచ్చేమంటే రైట్ అనేది తీసుకుంటున్నా. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకెప్పుడు కింద తీసుకున్నా మనకొచ్చేంటి ఇది లెఫ్ట్‌గా ఉంటుంది. ఇదొచ్చి మనకొచ్చేమంటే రైట్‌గా ఉంటుంది. ఓకేనా. సో, దీన్ని అరేంజ్ చేసేస్తున్నా. ఓకే. సో, ఇలానే మనకొచ్చేమంటే లెఫ్ట్, రైట్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి మనం వచ్చేమంటే టాప్, బాటమ్ అనేది తీసుకుంటాం. సో, ఇదొచ్చి మనకెప్పుడు టాప్‌లో ఉంటుంది. సేమ్ మనకొచ్చేమంటే ఇటు సైడ్ కూడా మనకి ఇదే టాప్ కాబట్టి ఓకే. టాప్ ఓకే. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే బాటమ్. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే బాటమ్. సో, మనకిలా అనేది ఉంది. ఓకేనా. సో, ఇలా మనం ఉన్నదాన్ని మనం వచ్చేమంటే రొటేట్ అనేది చేస్తాం. రొటేట్ చేసేదాని కోసం మనం ఏమంటే స్వాప్ అనేది చేస్తామనమాట. సో, ఈ స్వాప్ అనేది ఏ విధంగా చేస్తాం అనే దాని గురించి మనం తెలుసుకునేదానికి మనం వచ్చేమంటే ఇంకొక డయాగ్రామ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం సేమ్ ఎలిమెంట్స్‌తో ఓకే. ఓకే. మనకిక్కడొచ్చి మనకొచ్చేమంటే ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1, 2, 3 ఓకేనా. 4, 5, 6, 7, 8, 9 సో, దీన్ని మనం ఎలా స్వాప్ చేస్తాం? ఓకేనా. ఎలా స్వాప్ చేస్తామంటే మనకి ఈ 7ని తీసుకొచ్చి మనం వచ్చేమంటే ఇక్కడ 1 ప్లేస్‌కి స్వాప్ అనేది చేస్తాం. ఓకేనా. 7 1 ప్లేస్ స్వాప్ చేసి మనకి ఇక్కడికి రావడం అనేది జరిగిందా లేదా? నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఈ 9ని తీసుకొచ్చి మనం వచ్చేమంటే ఈ 7 ప్లేస్‌కి స్వాప్ అనేది చేస్తాం. సో, మనకొచ్చేటి 9ని తీసుకొచ్చి 7 ప్లేస్ స్వాప్ చేస్తే మనకి 9 అనేది ఇక్కడికి వచ్చిందా లేదా కరెక్ట్‌గా. ఓకేనా. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే ఈ 3ని తీసుకొచ్చి ఓకేనా. సో, ఈ 3ని తీసుకొచ్చి మనం వచ్చేమంటే ఈ 9 ప్లేస్‌కి స్వాప్ అనేది చేస్తాం. సో, మనకి 3ని తీసుకొచ్చి 9 ప్లేస్ స్వాప్ చేస్తే మనకి 3 అనేది ఇక్కడికి వచ్చిందా లేదా కరెక్ట్‌గా. ఓకే. సేమ్ మనకి ఈ 1ని తీసుకొచ్చి మనం వచ్చేమంటే ఈ 3 ప్లేస్‌కి స్వాప్ అనేది చేస్తాం. సో, ఈ విధంగా మనం స్వాప్ చేస్తాం. స్వాప్ చేస్తూ మనం ఇంక్రిమెంట్ చేస్తే మనకొచ్చేమంటే ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడికొచ్చినప్పుడు సేమ్ యాస్ టీజ్‌గా దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి స్వాప్ చేసేస్తాం. ఓకేనా. మళ్ళీ 6ని తీసుకొచ్చి మనకొచ్చేమంటే ఇక్కడికి స్వాప్ చేస్తాం. సో, 2ని తీసుకొచ్చి ఇక్కడికి స్వాప్ చేస్తే మనకొచ్చేంటే 2 అనేది ఇక్కడికి రావడం జరిగింది. ఓకేనా. సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేమంటే 6ని తీసుకొచ్చి ఓకేనా. 6ని తీసుకొచ్చి మనకొచ్చేమంటే ఇక్కడికి స్వాప్ చేస్తే మనకి 6 అనేది ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. సేమ్ యాస్ టీజ్‌గా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేమంటే మన యొక్క 8ని తీసుకొచ్చి ఇక్కడికి స్వాప్ చేస్తే మనకొచ్చేమంటే 8 అనేది ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ మనకొచ్చేమంటే మనకి సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేమంటే మన యొక్క 4ని తీసుకొచ్చి ఇక్కడికి స్వాప్ చేస్తే మనకొచ్చేంటి 4 అనేది ఇక్కడికి రావడం జరిగింది. సో, ఇక్కడ మనకి 1 అనేది ఉంది. సో, ఈ 1 అనేది మనం ఇక్కడ ఆల్రెడీ స్వాప్ చేసింటాం కదా! సో, ఇక్కడ మనకి 1 సో, ఈ విధంగా మనం స్వాప్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే 7, 4, 1 మనకొచ్చేమంటే సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేమంటే 90 డిగ్రీస్‌కి మనకొచ్చేమంటే రొటేట్ అనేది చేసిన విధంగా వస్తుంది. ఎందుకంటే మిడిల్‌లో మనకు ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది ఎలా రొటేట్ చేసినా మనకొచ్చేమంటే ఓన్లీ అక్కడే ఉంటుంది. ఓకేనా. సో, మనం ఈ విధంగా మనం వచ్చేమంటే రొటేట్ అనేది చేయాలి. సో, ఈ రొటేట్ చేసేదాని కోసం మనం వచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా వచ్చేమంటే సేమ్ మనం సమ్ కండిషన్స్ అనేది యూజ్ చేస్తాం. సో, మనం స్టెప్ బై స్టెప్ అనేది అది చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే నార్మల్‌గా మనకొచ్చేమంటే సేమ్ ఈ డయాగ్రామ్ అనేది ఎలా ఉందో అలా తీసుకుందాం. సో, మనం వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్లియర్‌గా మనమే గీసుకుందాం. ఓకే. ఓకే. సేమ్ డయాగ్రామ్ అనేది మళ్ళీ డ్రా అనేది చేసుకుంటున్నా. ఓకే. సేమ్ డయాగ్రామ్ ఎందుకు డ్రా చేసుకుంటున్నా అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఓకే. సో, మీకప్పుడు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, మనకొచ్చేమంటే కామన్‌గా మనకు నార్మల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి మనకేమంటే ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేది క్లియర్‌గా మనం యాస్ టీజ్‌గా మనం రాసుకుందాం. 1 ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సో, ఎలిమెంట్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఓకేనా. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే మనం ఏ విధంగా మనం సాల్వ్ చేస్తాం ఈ ప్రాబ్లమ్ అనేది మనం క్లియర్‌గా చూద్దాం. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొచ్చేమంటే ఇక్కడ నేను ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో, ఈ వేరియబుల్ నేమ్ వచ్చి మనకొచ్చేమంటే మనకి లెఫ్ట్ ఓకేనా. లెఫ్ట్ ఈక్వల్ టు నాకొచ్చేంటి 0 అంటే మనం ఎప్పుడు మనకొచ్చే అరేలో మనకి స్టార్టింగ్ వచ్చి 0 అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే రైట్ ఈక్వల్ టు నేనొచ్చేమంటే సేమ్ మనకొచ్చేమంటే మన యొక్క లెంత్ ఓకేనా 0, 1, 2 సో, లెంత్ అనేది ఇలా వస్తుంది కదా! సో, కాబట్టి మనకొచ్చేమంటే 2 అంటే మనకి లెంత్ అంటే 3 అనేది వస్తుంది కాబట్టి 3 - 1 చేస్తే మనకొచ్చేమంటే 2 ఓకేనా. సో, మనకి 2 అనేది రైట్ అనేది ఇక్కడికొచ్చింది. ఓకేనా. సో, 0, 2
ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా నేనొచ్చేంటి ఒక వైల్ లూప్ అనేది రాసుకుంటున్నా. వైల్ మనకొచ్చేమంటే లెఫ్ట్ ఓకేనా? లెస్ దెన్ రైట్ ఉన్నంత వరకు మనకొచ్చేమంటే ఈ వైల్ లూప్ అనేది రన్ అవ్వాలి. ఓకే. అనేదాని కోసం నేనొచ్చేమంటే ఒక లూప్ అనేది రాసుకున్నా. సో, మళ్ళీ నేనొచ్చేమంటే ఒక ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నా. సో, ఈ ఫర్ లూప్ ఎందుకనేది కూడా ఎక్స్‌ప్లనేషన్ తీసుకుందాం. ఫర్ ఇంట్ మనకొచ్చేమంటే i = 0 ఓకేనా? i లెస్ దెన్ రైట్ మైనస్ లెఫ్ట్ i ప్లస్ ప్లస్. సో, మనకి ఈ విధంగా అనేది రాసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే i ప్లస్ ప్లస్ అనేది చేసేసినాం. ఓకే. సో, ఈ లూప్ అనేది కూడా మనకొచ్చేమంటే ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? సో, ఇప్పుడు మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలిసి నేనొచ్చేమంటే 7ని తీసుకొచ్చి మనం వన్ ప్లేస్‌కనేది స్టోర్ చేస్తాం. సో, ఇలా మనం వచ్చేమంటే స్వాప్ చేస్తామని. సో, మనకి ఫస్ట్ మనకొచ్చేమంటే 7ని తీసుకొచ్చి మనం వన్ ప్లేస్‌లో స్వాప్ చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్లేస్‌లోకి స్వాప్ చేస్తున్నాం. వన్ ప్లేస్‌లోకి స్వాప్ చేస్తే మనకి 1 అనేది ఎరేజ్ అయిపోతుంది కదా! సో, ఈ 1ని మనం ఎక్కడో ఒక ప్లేస్‌లో స్టోర్ చేయాలి కదా! ఓకేనా? సో, ఈ 1ని స్టోర్ చేసుకునే దాని కోసం మనం వచ్చేమంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో, ఆ వేరియబుల్ నేమ్ వచ్చి మనకొచ్చేమంటే టెంప్ అనేది. సో, ఈ టెంప్‌లో నేనొచ్చేమంటే 1ని స్టోర్ చేయాలి. సో, 1ని స్టోర్ చేయాలంటే మనం డైరెక్ట్‌గా 1 అనేది స్టోర్ చేయాలి. ఇక్కడ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి గదా! సో, ఈ 1 అనేది మనకి ఎక్కడుంటుంది? ఓకేనా? 1 అనేది ఎక్కడుందంటే ఇక్కడ మనకి టాప్ లెఫ్ట్ ఓకేనా? టాప్‌లో ఉంది. ఓకేనా? టాప్‌లో మనకొచ్చేమంటే ఉంది. టాప్‌లో అంటే టాప్ అంటే ఇక్కడ సేమ్ ఇది టాప్ ఓకేనా? సో, ఈ టాప్‌లో మనకొచ్చేమంటే 1 అనేది ఉంది. ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేమంటే మ్యాట్రిక్స్ ఇదొచ్చి మనకొచ్చేమంటే ఒక మ్యాట్రిక్స్ అనమాట. సో, ఈ మ్యాట్రిక్స్‌లో మనకొచ్చేమంటే టాప్ ఓకేనా? టాప్‌లో ఉంది. ఓకేనా? సో, టాప్ అనేది మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా టాప్ అనేది తీసుకుంటున్నా. టీఓపీ ఓకే. సో, మళ్ళీ మనకొచ్చేమంటే ఇక్కడ నేనొచ్చేమంటే ట్రావెల్ చేయాలి కదా! మనకి 1, 2, 3 సో, ఈ 1, 2, 3ని తీసుకొచ్చి మనం ఇక్కడ పేస్ట్ చేయాలన్నప్పుడు మనకి ఎవ్రి ఎలిమెంట్ అనేది మనం నెక్స్ట్‌కి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. సో, ఇలా చేయాలంటే మనకొచ్చేమంటే మూవ్ అవుతా ఉండాల. మనకి మూవ్ అవ్వాలి కాబట్టి మూవ్ అయ్యేది మనకేమిక్కడ ఓకేనా? మూవ్ అవ్వాలంటే మనకొచ్చేమంటే ఈ లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే లెఫ్ట్ నుంచి మనకొచ్చేమంటే రైట్‌కి మూవ్ చేస్తున్నాం. సో, కాబట్టి లెఫ్ట్ ప్లస్ మనకొచ్చేమంటే ఇంక్రిమెంట్ అయ్యేది మనకిక్కడ ఐనే కదా! సో, కాబట్టి ఐ అనేది తీసుకుంటున్నాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మనకి మ్యాట్రిక్స్ ఆఫ్ టాప్ లెఫ్ట్ ప్లస్ ఐ. లెఫ్ట్ ప్లస్ ఐ అంటే మనకి ఐ అనేది ఏమి 0. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడేమంటే 1 అనేది తీసుకుంటుంది. ఓకేనా? సో, టెంప్‌లోకి మనం వచ్చేమంటే 1 అనేది స్టోర్ చేసినాం. సో, టెంప్ ఓకేనా? టెంప్ ఈక్వల్ టు నాకొచ్చేమంటే 1 అనేది స్టోర్ చేసుకున్నాం. ఓకేనా? ఓకే. సో, టెంప్‌లోకి 1 స్టోర్ చేసినాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ 1 అనేది ఉంది. బట్ ఈ 1 అనేది మనకి ఎక్కడ టెంప్‌లో స్టోర్ చేసేసినాం. ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మ్యాట్రిక్స్ ఆఫ్ టాప్ అంటే మనకి ఈ ప్లేస్‌కి 1 ప్లేస్‌కి నేనొచ్చేమంటే 7ని తీసుకొచ్చి స్టోర్ చేయాలి. 1 ప్లేస్ అంటే మనకేది మ్యాట్రిక్స్ ఆఫ్ టాప్ లెఫ్ట్ ప్లస్ ఐయే కదా! సో, కాబట్టి మ్యాట్రిక్స్ ఆఫ్ టాప్ ఓకేనా? లెఫ్ట్ ప్లస్ ఐ ప్లేస్‌లోకి మనం వచ్చేమంటే మన యొక్క 7ని స్టోర్ చేయాలి. ఓకేనా? 7ని స్టోర్ చేయాలంటే 7 ఎక్కడుంది? 7 ఎక్కడుందంటే మనకి బాటమ్ మనకొచ్చేమంటే లెఫ్ట్‌లో ఉంది. ఓకేనా? బాటమ్ లెఫ్ట్‌లో ఉంది. ఈ బాటమ్ లెఫ్ట్‌లో ఉన్నదాన్ని మనం వచ్చేమంటే 7లోకి స్టోర్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే బాటమ్ లెఫ్ట్‌లో ఓకేనా? సో, మ్యాట్రిక్స్ ఆఫ్ ఓకే. మనకొచ్చేమంటే మ్యాట్రిక్స్ ఆఫ్ సో, ఇక్కడ మనకొచ్చేమంటే మనకి బాటమ్ లెఫ్ట్‌లో ఉండేదాన్ని మనం వచ్చేమంటే మన మన యొక్క ఇక్కడ మనకి 1 ప్లేస్‌లోకి స్టోర్ చేయాలి. ఈ 7ని తీసుకొచ్చి. ఓకే. 1 ప్లేస్‌లోకి స్టోర్ చేయాలి. ఓకే. ఇప్పుడు మనకొచ్చేమంటే మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ అనేది. సో, ఇక్కడ మనకి మీకు క్లియర్‌గా తెలుసు. మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది మనకేమి లెఫ్ట్ అనేది మనకి ఇక్కడ కాన్స్టెంట్‌గా ఉంటుంది. బట్ మనకొచ్చేమంటే బాటమ్ అనేది మనకొచ్చేమంటే చేంజ్ అనేది అవుతుందా లేదా? సో, లెఫ్ట్ కాన్స్టెంట్‌గా ఉన్నప్పుడు మనకి బాటమ్ అనేది చేంజ్ అవుతుంది. బట్ బాటమ్ అనేది మనకొచ్చేమంటే బాటమ్ టు టాప్‌కెళ్ళాలి కదా! ఎందుకంటే మనకి 7, 4, 1 అనేది తీసుకోవాలి. సో, 7, 4, 1 అంటే 7 ఈ ఎలిమెంట్ తీసుకోండి. నెక్స్ట్ ఎలిమెంట్ ఇక్కడికి స్వాప్ చేయాలంటే 4 అనేది తీసుకోవాలి. నెక్స్ట్ 1 అనేది ఇక్కడికి స్వాప్ చేయాలంటే 1 అనేది తీసుకోవాలి. సో, ఇలా తీసుకోవాలి కాబట్టి సేమ్ మనకొచ్చేమంటే మనకి బాటమ్ అనేది మనకొచ్చేమంటే బాటమ్ మైనస్ ఐ అనేది అవుతుంది. అంటే బాటమ్ అనేది నుంచి మనకు టాప్ అనేది ఎళ్తుంది కాబట్టి బాటమ్ నుంచి టాప్‌కెళ్ళినప్పుడు మనకొచ్చేమంటే మైనస్ చేస్తాం. ఓకేనా? బట్ మనకిక్కడ లెఫ్ట్ అనేది ఏం కాన్స్టెంట్‌గానే ఉంటుంది గదా! ఓకే. మనకి లెఫ్ట్ అనేది ఏమంటే కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఓకే. సేమ్ మనకొచ్చేమంటే ఇప్పుడు కాన్స్టెంట్. సో, ఇప్పుడు మనకి మళ్ళీ ఈ ప్లేస్‌కి మనం వచ్చేమంటే స్టోర్ చేయాలి. సో, ఈ ప్లేస్‌కి మనం వచ్చేమంటే 7 ప్లేస్‌కి మనం వచ్చేమంటే 9ని స్టోర్ చేయాలి. అంటే బాటమ్ మైనస్ ఐ ప్లేస్‌కి మనం వచ్చే
ఐ ఆఫ్ లెఫ్ట్ ప్లేస్‌లోకి ఓకేనా. సో, మనకొచ్చేమంటే మ్యాట్రిక్స్ ఆఫ్ బాటమ్ మైనస్ ఐ ఆఫ్ లెఫ్ట్. సో, మీకు ఆల్రెడీ క్లియర్. దీన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తాం. సో, దీన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. ఓకే. సేమ్ లాజిక్ అనమాట. ఓకే. సో, మ్యాట్రిక్స్ ఆఫ్ బాటమ్ మైనస్ ఐ లెఫ్ట్ ఓకేనా. అంటే మనకొచ్చేమంటే ఈ 7 ఓకేనా. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఈ 7 ప్లేస్‌లోకి మనం వచ్చేమంటే ఏం స్టోర్ చేయాలి? 9ని స్టోర్ చేయాలి. ఈ 9 అనేది ఎక్కడుంది మనకి? 9 అనేది ఎక్కడుంది మనకి? ఇది బాటమ్ ఓకేనా. ఈ బాటమ్ రైట్‌లో ఉంది. సో, ఖచ్చితంగా మనకొచ్చేమంటే బాటమ్ రైట్‌ని తీసుకోవాలి. ఓకేనా. సో, బట్ మనకొచ్చేమంటే రైట్ నుంచి మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మీకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. ఓకేనా. బాటమ్ అనేది మనకొచ్చేమంటే 9 ఓకేనా. 9 అనేది ఉంది. మళ్ళీ మనకొచ్చేమంటే ఇది పైకెళ్ళాలి గదా! అంటే మనకి రైట్ అనేది ఏముంది మనకి? ఓకేనా. మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా క్లియర్‌గా చూడండి. మనకొచ్చేమంటే బాటమ్ అనేది ఇక్కడుంది. ఓకేనా. సో, మనకొచ్చేమంటే నెక్స్ట్ మనకి సేమ్ యాజ్ టీజ్‌గా ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే 7 ఉంది. 7 ప్లేస్‌లో క్యూబ్ స్టోర్ చేసినాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఈ 8 ప్లేస్‌లోకి మనం 8ని తీసుకొచ్చి మనం 4 ప్లేస్‌లో స్టోర్ చేయాలి. ఓకేనా. సో, ఇక్కడ మనకొచ్చేమంటే మనకి కాన్స్టెంట్‌గా ఏముంది ఇక్కడ? కాన్స్టెంట్‌గా మనకొచ్చేమంటే బాటమ్ అనేది ఉంది. ఇక్కడ మీకు క్లియర్‌గా తెలుసు. ఇదొచ్చి మనకొచ్చేమంటే బాటమ్ అనేది కాన్స్టెంట్. సో, కాబట్టి మ్యాట్రిక్స్ ఆఫ్ నేనేమంటే బాటమ్ అనేది తీసుకుంటున్నా. మళ్ళీ మనకొచ్చేమంటే మనకిక్కడ రైట్ నుంచి మనకొచ్చేమంటే ఇలా మూవ్ అనేది చేస్తున్నాం. రైట్ నుంచి లెఫ్ట్‌కి. ఎందుకంటే 9 తీసుకున్నాం. దాని తర్వాత 8 తీసుకున్నాం. దాని తర్వాత 7 అనేది తీసుకోవాలి. సో, అంటే బ్యాక్ అనేది రావాలి. అంటే రైట్ నుంచి మనం బాటమ్ లెఫ్ట్‌కనేది మూవ్ చేస్తున్నాం. అంటే బాటమ్ రైట్ నుంచి లెఫ్ట్‌కి రావాలంటే మన యొక్క రైట్ మైనస్ అనేది చేయాలి గదా! సో, రైట్ మైనస్ అనేది చేయాలంటే రైట్ మైనస్ ఐ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ ఇక్కడ లాజిక్ ప్రకారంగా ఓకేనా. సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఇప్పుడు 9 అనేది ఎత్తుకొచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ 7 ప్లేస్‌లో స్టోర్ చేసేసినాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే 9 ప్లేస్‌లోకి మనం వచ్చేమంటే 3ని స్టోర్ చేయాలి. ఓకేనా. సో, 3ని తీసుకొచ్చి 9 ప్లేస్‌లోకి స్టోర్ చేయాలి. సో, 3 అనేది ఎక్కడుంది మనకి? టాప్ రైట్‌లో ఉంది. ఓకేనా. సో, మనం వచ్చేమంటే ఫస్ట్ మన యొక్క బాటమ్ రైట్‌కి ఓకేనా. మనం వచ్చేమంటే 3ని స్టోర్ చేయాలంటే మనకి టాప్ రైట్‌లో ఉంది. ఓకేనా. టాప్ రైట్ అంటే మనకి ఇక్కడ టాప్ అనేది ఉంది. ఓకే. మనకొచ్చేమంటే మ్యాట్రిక్స్ ఆఫ్. సో, మ్యాట్రిక్స్ ఆఫ్ మనం వచ్చేమంటే టాప్ ఓకేనా. టాప్ అనేది ఉంది. సో, టాప్ అనేది మనకి కావాలి. ప్లస్ మనకొచ్చేమంటే రైట్ అనేది ఉంది. రైట్ అనేది కావాలి. సో, దీన్ని మనం ఎలా కరెక్ట్‌గా పెట్టాలి. ఓకేనా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా తెలుసు మనకొచ్చేమంటే రైట్ అనేది మనకొచ్చేమంటే కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది రైట్‌లోనే ఉంది. సో, రైట్ అనేది మనకి కాన్స్టెంట్. బట్ మనకొచ్చేమంటే టాప్ టు బాటమ్ అనేది చేంజ్ అవుతది. ఎందుకంటే మనకొచ్చేమంటే ఇప్పుడు మనకొచ్చేమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 ఉంది. ఓకేనా. ఈ 3 అనేదాన్ని మనం తీసుకొచ్చి మనం వచ్చేమంటే ఇక్కడ పెడుతున్నాం. మళ్ళీ 6 అనేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. మళ్ళీ 9 అనేది తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. ఓకేనా. సో, 9, 6, 3 సో, ఇలా మనకనేది వస్తుంది కదా! సో, కాబట్టి మనకొచ్చేమంటే మనకి ఏది చేంజ్ అవుతుంది ఇక్కడ? అంటే టాప్ టు మనకొచ్చేమంటే బాటమ్‌కొస్తా ఉంది. ఓకేనా. అంటే 3 దాని తర్వాత 6 దాని తర్వాత 9 సో, ఇలా టాప్ టు బాటమ్ అనేది వస్తుంది కదా! సో, ఇలా టాప్ టు బాటమ్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే టాప్ నుంచి బాటమ్ మనం డిక్రీజ్ అనేది చేయాలి కదా! సో, కాబట్టి మనకొచ్చేమంటే టాప్ ఓకేనా. టాప్ టు బాటమ్ డిక్రీజ్ అనేది అంటే ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే. సారీ. ఎందుకంటే మనకి ఇక్కడ ఇంక్రీజ్ అనేది అవుతుంది. టాప్ టు బాటమ్‌కి డిక్రిమెంట్ కాదు. టాప్ టు బాటమ్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. సో, కాబట్టి టాప్ ప్లస్ ఐ అనేది చేస్తున్నా. నెక్స్ట్ మనకొచ్చేమంటే రైట్ అనేది కాన్స్టెంట్ కదా ఇక్కడ. ఓకేనా. సో, రైట్ అనేది కాన్స్టెంట్ కాబట్టి రైట్ అనేది అలానే యూజ్ చేస్తున్నా ఆర్. ఓకే. సో, మళ్ళీ మనకొచ్చేమంటే ఈ ప్లేస్‌కి మనం వచ్చేమంటే ఈ 1ని స్టోర్ చేయాలి. 1ని తీసుకొచ్చి ఈ ప్లేస్‌కి స్టోర్ చేయాలి. అంటే సేమ్ ఈ ప్లేస్‌కి ఓకేనా. ఈ ప్లేస్ స్టోర్ చేయాలి కాబట్టి సేమ్ మన యొక్క మ్యాట్రిక్స్ ఆఫ్ టాప్ ప్లస్ ఐ ఆఫ్ రైట్ దట్ ప్లేస్‌కి మనకొచ్చేమంటే మనం 1ని స్టోర్ చేయాలి. 1 అనేది మనకు ఆల్రెడీ క్లియర్ తెలుసు. 1 అనేది ఎక్కడుంది? టెంప్‌లో ఉంది. సో, టెంప్‌లో స్టోర్ చేస్తాం. సో, టెంప్‌ని ఎత్తుకొచ్చి ఇక్కడికి పాస్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మీకొచ్చేమంటే 1 వే అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో, మళ్ళీ మనం వచ్చేమంటే నేనొచ్చేమంటే లెఫ్ట్‌ని ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. రైట్‌ని మైనస్ మైనస్ అనేది చేస్తున్నా. సో, ఇదెందుకనేది మనం ఇప్పుడు డయాగ్రామాటికల్‌గా ఇక్కడ మనం ఏం కోడ్ అనేది రాసుకున్నామో దాని ప్రకారంగా మనకొచ్చేమంటే ఇక్కడ ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో, అప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఎందుకు మనం ఈ లాజిక్ అనేది యూజ్ చేస్తున్నామనేది. ఓకే. ఓకే. సో, మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేమంటే ఒక డయాగ్రామ్ అనేది సేమ్ యాజ్ టీజ్‌గా గీసుకుంటున్నా.
సో మనకొచ్చేమంటే సేమ్ మనకి ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఓకే. సో ఇప్పుడు మనకొచ్చేమంటే ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ మీకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకొచ్చేమంటే లెఫ్ట్ ఈక్వల్ టు 0, రైట్ ఈక్వల్ టు 2 అనేది ఉంది. ఓకే. సో మళ్ళీ మనకొచ్చేమంటే టాప్ ఈక్వల్ టు 0, బాటమ్ ఈక్వల్ టు కూడా మనకొచ్చేమంటే 2 అనేది ఉంది. ఓకే. సేమ్ మనకొచ్చేమంటే ఇప్పుడు ఇక్కడ మనం ఓకే. ఇక్కడ మనం టాప్, బాటమ్ అనేది అసైన్ చేయలేదు కదా! టాప్ ఈక్వల్ టు లెఫ్ట్ అనేది తీసుకుంటున్నాం. బాటమ్ ఈక్వల్ టు రైట్ అనేది తీసుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ మనం ఓకే. సో వైల్ లూప్ లోపల ఇది మనకి ఫర్ లూప్ ముందు మనం మేనేజ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చేమంటే టాప్, బాటమ్. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ ఫస్ట్ టెంప్‌లో నేనొచ్చేమంటే ఈ 1ని తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నా. ఓకేనా? సో టెంప్‌లో మనం వచ్చేమంటే 1ని స్టోర్ చేసేసినాం. సో దట్ మీన్స్ టెంప్ ఈక్వల్ టు 1 అనేది స్టోర్ చేసిన. ఓకే. సో టెంప్‌లో మనకు 1 అనేది స్టోర్ అయింది. నెక్స్ట్ మనకొచ్చేమంటే ఈ 1 అనేది మనకి ఆల్రెడీ క్లియర్ తెలుసు. మనకొచ్చేమంటే టాప్ లెఫ్ట్ ఓకేనా? టాప్ లెఫ్ట్‌లో ఉంది. ఓకే. అంటే లెఫ్ట్ ప్లస్ ఐ అంటే మనకెంత? ఐ అనేది మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. ఫస్ట్ ఐ అనేది మనకెంత ఇక్కడ 0 ఓకేనా? ఐ ఈక్వల్ టు 0 అనేది తీసుకుందాం. అంటే మనకి టాప్ అనేది 0. 0 ప్లస్ 0 ఓకేనా? టాప్ అనేది 0 లెఫ్ట్ ప్లస్ అంటే లెఫ్ట్ 0 ప్లస్ 0 ఓకేనా? సో మనకు మ్యాట్రిక్స్ ఆఫ్ 0, 0 ఓకేనా? 0, 0 అంటే మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకు 1 అనేది. సో ఈ 1ని మనం టెంప్‌లో స్టోర్ చేసినాం. సో మళ్ళీ సేమ్ యాస్ టీజ్‌గా మ్యాట్రిక్స్ ఆఫ్ టాప్ లెఫ్ట్ ప్లస్ ఐ అంటే మనకి 0 ప్లేస్‌కి మనం వచ్చేమంటే మ్యాట్రిక్స్ ఆఫ్ ఓకేనా? బాటమ్ మైనస్ ఐ మళ్ళీ వచ్చామంటే లెఫ్ట్ అనేది తీసుకుంటున్నాం. బాటమ్ అనేది మనకెంత? 2 మైనస్ ఐ అనేది మనకెంత? 0. 2 మైనస్ 0 అంటే మనకి సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేమంటే మ్యాట్రిక్స్ ఆఫ్ 2 మళ్ళీ లెఫ్ట్ ఎంత మనకి 0 ఓకేనా? 0నే కదా! సో కాబట్టి 0. 2 ఆఫ్ 0 మనకి ఆల్రెడీ తెలుసు. 2 ఆఫ్ 0 ఏమి? 0, 1, 2. 2 ఆఫ్ 0 7. సో 7ని తీసుకొచ్చి నేనొచ్చేయమంటే ఇక్కడ మనం స్టోర్ అనేది చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ లాజిక్ ప్రకారం ఓకేనా? దీని ప్రకారం మనం 7ని ఇక్కడ స్టోర్ అనేది చేసేసినాం. ఇప్పుడు మనకు 1 అనేది ఎరేజ్ అయిపోయింది. ఎక్కడ లాజిక్ ప్రకారం? ఇక్కడ లాజిక్ ప్రకారం. ఓకే. ఓకే. మళ్ళీ మనకి ఈ 7 ప్లేస్‌లో మ్యాట్రిక్స్ ఆఫ్ ఓకేనా? మ్యాట్రిక్స్ ఆఫ్ 2, 0 ప్లేస్‌లోకి ఈ ప్లేస్‌లోకి మనం వచ్చేమంటే మ్యాట్రిక్స్ ఆఫ్ బాటమ్ రైట్ మైనస్ ఐ. బాటమ్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు. మ్యాట్రిక్స్ ఆఫ్ ఓకేనా? మ్యాట్రిక్స్ ఆఫ్ బాటమ్. బాటమ్ అనేది మనకేమి? ఓకేనా? 2. రైట్ అనేది ఏమి? 2నే కదా! 2 మైనస్ ఐ అంటే మనకి 0 కదా! ఐ అనేది. ఓకేనా? ఐ అనేది 0 కాబట్టి 2. అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ 2, 2ని తీసుకొచ్చి మనం వచ్చేమంటే 2, 0 ప్లేస్‌లో స్టోర్ చేస్తున్నాం. అంటే 9 అనేది ఓకేనా? ఈ 9 అనేది తీసుకొచ్చి మనం ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. సో కాబట్టి మనకొచ్చేమంటే సేమ్ మనకిక్కడ 9 అనేది స్వాప్ అనేది అయిపోతుంది. ఓకేనా? సో మళ్ళీ మనకొచ్చేమంటే మనకి 2, 2 ప్లేస్‌లోకి ఓకేనా? సో మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకిక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే బాటమ్ ఇప్పుడు మనం వచ్చేంటే దీన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం కదా! సో 2, 2 ప్లేస్‌లోకి మనం వచ్చేమంటే టాప్ ప్లస్ ఐ. టాప్ అనేది మనకెంత? 0 అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ 0. మ్యాట్రిక్స్ ఆఫ్ 0, 2 ఓకేనా? 0, 2. 0, 2 అంటే మనకేమి? 3నే కదా! 3ని తీసుకొచ్చి మనం ఇక్కడ 9 ప్లేస్‌లోకి స్టోర్ చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ మనకొచ్చేమంటే 9 అనేది ఎరేజ్ అయిపోయి 3 అనేది స్టోర్ అయింది. ఈ లాజిక్ ప్రకారం ఓకేనా? సో మళ్ళీ మనకొచ్చేమంటే ఇక్కడ ప్లేస్‌లోకి అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ 0, 2 ఓకేనా? ఇక్కడ మనకి క్లియర్ తెలుసు టాప్ ప్లస్ ఐ అంటే 0, ఆర్ అంటే 2 అంటే రైట్ కాబట్టి ఓకే. ఈ ప్లేస్‌లోకి నేను టెంప్‌ని స్టోర్ చేయాలి. టెంప్‌లో మనకేముంది 1 అనేది ఉంది. సో కాబట్టి మనకి 1 అనేది స్టోర్ అయింది. సో మనకొచ్చేమంటే ఫర్ లూప్‌లో మనకి i ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మనకొచ్చేమంటే ఇలా మనకి ఈ కండిషన్స్ అన్నీ మనకొచ్చేమంటే వీటిని స్వాప్ అనేది చేసేసింది. సో మనకి మళ్ళీ i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కదా! i అనేది మనకి ఇంక్రిమెంట్ అయ్యి i అనేది 2 అయిపోయింది. ఓకేనా? సారీ 2 కాదు 1 ఓకేనా? 0 నుంచి 1 కదా అవుతుంది. ఓకే. i అనేది 1 అయింది. ఓకేనా? సో i అనేది 1 అయింది. 1 అయినప్పుడు మనకి ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చూద్దాం క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అనేది. ఓకే. మనకొచ్చేమంటే i అనేది 1 అయింది. సో i 1 అయినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది 0 లోనే ఉంటుంది. రైట్ అనేది మనకొచ్చేమంటే సేమ్ మనకి 2 లోనే ఉంటుంది.
టాప్ అనేది కూడా 0లోనే ఉంటుంది. బాటమ్ అనేది కూడా 2లోనే ఉంటుంది. ఏందంటే మనకి వీటిని ఏం చేంజ్ చేయడం లేదు. ఓకేనా? సో, ఇప్పుడు మనకి టెంప్‌లో ఏం స్టోర్ చేస్తుంది అనేది చూద్దాం. ఓకేనా? టాప్ ఓకేనా? మ్యాట్రిక్స్ ఆఫ్ టాప్ లెఫ్ట్ ప్లస్ ఐ. టాప్ ఏం మనకి మీకు ఆల్రెడీ తెలుసు మ్యాట్రిక్స్ ఆఫ్ టాప్ అనేది. మనకి టాప్ అనేది మనకి 0. సో, 0 ఓకేనా? లెఫ్ట్ ఎంత 0 ప్లస్ ఐ అనేది మనకి ఇప్పుడు ఎంత 1 అంటే 0 + 1 1 అనేది. అంటే 0 ఆఫ్ 1 ప్లేస్‌లోకి అంటే ఈ యొక్క ప్లేస్‌లోకి ఓకేనా? సో, మనకి సెకండ్ స్వాప్ కాబట్టి సేమ్ నేను ఇక్కడంటే ఈ ప్లేస్‌లోకి ఓకేనా? ఈ ప్లేస్‌లోకి మనం ఏం స్టోర్ చేస్తున్నాం. సో, ఈ ప్లేస్ ఓకేనా? కాబట్టి మనకొచ్చేమంటే మ్యాట్రిక్స్ ఆఫ్ బి మైనస్ ఐ లెఫ్ట్ అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ బాటమ్ మైనస్ ఐ ఆఫ్ లెఫ్ట్ ఓకేనా? మ్యాట్రిక్స్ ఆఫ్ బాటమ్ అనేది మనకేమి 2 ఓకేనా? మైనస్ ఐ అంటే 2 - 1 ఓకేనా? అంటే మనకి మ్యాట్రిక్స్ ఆఫ్ 1 కదా! 2 - 1 అంటే 1 మ్యాట్రిక్స్ ఆఫ్ 1 లెఫ్ట్ అనేది తీసుకుంటున్నాం. లెఫ్ట్ అనేది మనకేముంది ఇక్కడ 0 1 ఆఫ్ 0 ఓకేనా? 0 1 1 ఆఫ్ 0 అంటే ఏమి 4 సో, మనం వచ్చేమంటే ఈ 4ని తీసుకొచ్చి నేనేమంటే ఇక్కడ 2 ప్లేస్‌లో స్టోర్ చేస్తున్నా. సో, మనకి టెంప్‌లోకి మనం వచ్చేమంటే 2 అనేది స్టోర్ చేసేసినాం కాబట్టి 4ని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ అనేది చేస్తున్నాం. ఓకే. మనకొచ్చేమంటే 4ని తీసుకొచ్చి మనం ఇక్కడ స్టోర్ అనేది చేసినాం. సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే ఈ ప్లేస్ ఉంది గదా! మ్యాట్రిక్స్ ఆఫ్ మనకొచ్చేమంటే 1 ఆఫ్ 0 ప్లేస్‌కి. ఈ మ్యాట్రిక్స్ ఆఫ్ 1 ఆఫ్ 0 ప్లేస్‌కి మనం వచ్చేమంటే ఏం స్టోర్ చేస్తున్నాం? ఓకే. దీన్ని మనం కిందకి కొంచెం రాసుకుందాం. కొంచెం క్లీన్‌గా ఉంటుంది. సేమ్ ఫస్ట్ నుంచి వస్తున్నాం మళ్ళీ. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేమంటే మ్యాట్రిక్స్ ఓకేనా? మ్యాట్రిక్స్ ఆఫ్ మనకొచ్చేమంటే ఓకే. ఫస్ట్ మనకొచ్చేమంటే టెంప్ నుంచే స్టోర్ చేద్దాం. సో, టెంప్ ఓకేనా? టెంప్ అనేది మనకొచ్చేమంటే ప్రెజెంట్ వచ్చి మనకొచ్చేమంటే 2 ఓకే. ఇక్కడ స్వాప్ అనేది చేసేసినాం కదా! సో, మనం దీనికి ముందు ఎలా ఉండిందో అలా రాసుకుందాం. సో, మనకొచ్చేమంటే ఐ అనేది మనం వచ్చేమంటే 1 అనేది తీసుకున్నాం. టెంప్‌లోకి మనం వచ్చేమంటే మన యొక్క మ్యాట్రిక్స్ ఓకేనా? మ్యాట్రిక్స్ ఆఫ్ ఓకేనా? మ్యాట్రిక్స్ ఆఫ్ టాప్ ఎంత మనకి? టాప్ అనేది మనకి 0నే ఓకేనా? 0 లెఫ్ట్ ప్లస్ ఐ. లెఫ్ట్ ఎంత 0. 0 ప్లస్ ఐ ఎంత మనకి 1. మ్యాట్రిక్స్ ఆఫ్ 1. సో, దీన్ని మనకొచ్చేమంటే ఈ ప్లేస్ ఓకేనా? దీన్ని మనం టెంప్‌లో స్టోర్ చేస్తున్నాం. దట్ మీన్స్ టెంప్‌లో మనకొచ్చేమంటే 2ని స్టోర్ చేసేసినాం. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మ్యాట్రిక్స్ ఆఫ్ మనకొచ్చేమంటే 0 ఆఫ్ 1. 0 ఆఫ్ 1 ప్లేస్‌లోకి మనం వచ్చేమంటే ఏం స్టోర్ చేస్తున్నామంటే మన యొక్క మ్యాట్రిక్స్ ఆఫ్ బాటమ్ మైనస్ ఐ లెఫ్ట్ ఓకేనా? బాటమ్ మైనస్ ఐ అంటే బాటమ్ ఏమి 2 మైనస్ ఐ ఎంత 1. 2 - 1 ఎంత? 1 ఓకేనా? బాటమ్ ఆఫ్ 1 లెఫ్ట్‌ని తీసుకుంటున్నాం. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు లెఫ్ట్ ఓకేనా? సో, లెఫ్ట్‌ని తీసుకుంటున్నాం. లెఫ్ట్ అనేది మనకేమి ఇక్కడ లెఫ్ట్ మీకు ఆల్రెడీ తెలుసు 0 అనేదే ఉంది. సో, మ్యాట్రిక్స్ ఆఫ్ 1 ఆఫ్ 0. 1 ఆఫ్ 0 అంటే మనకి ఎక్కడుంది చూడండి. ఓకేనా? ఇదొచ్చి 0 ఇదొచ్చి మనకొచ్చేమంటే 4 ఓకేనా? సో, మనం వచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేమంటే ఈ ప్లేస్‌లోకి మనం వచ్చేమంటే 4ని ఎత్తుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. సో, దీని ప్రకారం మనకొచ్చేమంటే 4 ఓకేనా? 4ని తీసుకొచ్చి మనం ఇక్కడ స్టోర్ అనేది చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేమంటే ఈ 4 ఉన్న ప్లేస్ అంటే మనకొచ్చేమంటే మ్యాట్రిక్స్ ఆఫ్ 1 ఆఫ్ 0 ప్లేస్. ఓకేనా? మనకి ఇక్కడ క్లియర్‌గా తెలుసు మ్యాట్రిక్స్ ఆఫ్ 1 ఆఫ్ 0 ఇది ఓకేనా? సో, ఈ ప్లేస్‌లోకి మ్యాట్రిక్స్ ఆఫ్ బి రైట్ మైనస్ ఐ. మ్యాట్రిక్స్ ఆఫ్ బి అంటే మనకేమి 2. రైట్ అంటే మనకేమి 2. 2 - ఐ ఏం మనకి 1. 2 - ఐ అంటే 2 - 1. 1 అనేది అవుతుంది. సో, మ్యాట్రిక్స్ ఆఫ్ 2 ఆఫ్ 1 అంటే మ్యాట్రిక్స్ 0, 1, 2. 2 ఆఫ్ 1 అంటే మనకి 8 ఓకేనా? సో, ఈ 8ని తీసుకొచ్చి మనం 4 ప్లేస్‌లోకి స్టోర్ చేస్తున్నాం. అంటే మనకొచ్చేమంటే 4 ప్లేస్‌లోకి మనకొచ్చేమంటే 8 అనేది వచ్చింది. దట్ మీన్స్ మనకొచ్చేమంటే ఇదొచ్చి మనకొచ్చి 8 అనమాట. ఓకే. సో, మళ్ళీ ఈ 8 ఉన్న ప్లేస్‌కి ఓకేనా? దట్ మీన్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ 2 ఆఫ్ 1 ప్లేస్‌కి ఓకేనా? మ్యాట్రిక్స్ ఆఫ్ 2 ఆఫ్ 1 ప్లేస్‌కి మనం వచ్చేమంటే మనం ఏం తీసుకొచ్చి స్టోర్ చేస్తున్నాం? ఓకేనా? 8 ప్లేస్‌లోకి మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే బి ఆఫ్ ఆర్ అంటే రైట్ మైనస్ ఐ ప్లేస్‌కి మనం వచ్చామంటే మ్యాట్రిక్స్ ఆఫ్ టాప్ ప్లస్ 1 రైట్ ఓకేనా? టాప్ ప్లస్ 1 అంటే మనకేమంటే టాప్ ఏమి? టాప్ ప్లస్ ఐ 1 కాదు ఇది ఐ అనమాట. ఓకే. టాప్ ప్లస్ ఐ అంటే మనకొచ్చేమంటే టాప్ అనేది 0 ఓకేనా? 0 ప్లస్ ఐ అంటే 0 ప్లస్ 1 అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ 1 రైట్ ఎంత మనకి 2నే కదా ఇక్కడ.
సో కాబట్టి 1, 2. సో మనకొచ్చేయంటే 2, 1 అంటే ఈ ప్లేస్‌కి మనం వచ్చేయంటే మ్యాట్రిక్స్ ఆఫ్ 1 ఆఫ్ 2. 1 అంటే మనకి 0, 1. 1లో మనకి 0, 1, 2 వచ్చి మనకొచ్చేంటే 6. ఓకేనా? 6ని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. అంటే మనకి 8 ప్లేస్‌లోకి మనం వచ్చేయంటే 6ని స్టోర్ చేస్తున్నాం. ఓకే. మనకి 8 ప్లేస్‌లోకి మనకి 6 అనేది స్టోర్ అయింది. ఓకేనా? సో మనకి మళ్ళీ 6 ప్లేస్ ఉంది గదా! m ఆఫ్ 1 ఆఫ్ 2 అంటే ఇది. ఓకేనా? సో ఈ ప్లేస్‌లోకి మనం టెంప్‌ని స్టోర్ చేస్తున్నాం. టెంప్‌లో మనకేముంది ఇక్కడ 2 అనేది ఉంది గదా! సో 2ని స్టోర్ చేస్తున్నాం. సో కాబట్టి మనకొచ్చేంటే టెంప్ అంటే ఇక్కడ 6. ఓకేనా? 6 ప్లేస్‌కి మనం వచ్చేంటే 2ని స్టోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకొచ్చేంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేంటే ఫర్ లూప్ అనేది రన్ అయింది కాబట్టి సో ఇది మనకొచ్చేంటే స్టోర్ అనేది చేసుకునింది. ఓకేనా? ఓకే. సో మనకొచ్చేంటే 0, 1 ప్లేస్‌కొచ్చినప్పుడు మనకొచ్చేంటే ఇది మనకొచ్చేంటే స్వాప్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా చూడండి మనకి ఏమొచ్చిందనేది. ఓకేనా? 7, 4, 1 అనేది వచ్చింది. ఓకేనా? 8, 5, 2 అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే 9, 6, 3 అనేది వచ్చింది. ఓకే. సో మనకి ఇక్కడ మనకున్న ఎలిమెంట్స్ మనకొచ్చేవంటే స్వాప్ అనేది అయింది ఇక్కడ. ఓకేనా? సో స్వాప్ అనేది అయింది కదా! ఇప్పుడు మనకి రావాల్సిన మన యొక్క అవుట్‌పుట్ అనేది వచ్చిందా లేదా ఇక్కడ? సో మనకొచ్చేవంటే ఈజీగా మనకొచ్చేవంటే రావడం అనేది జరిగింది. జస్ట్ మనకొచ్చేవంటే 2 అంటే 2 లూప్స్ అనేది. సేమ్ మళ్ళీ మనకొచ్చేవంటే ఇక్కడ మళ్ళీ మనం వచ్చేవంటే 7, 4 అనేది మనం స్వాప్ అనేది చేసినాం కదా! సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేవంటే సేమ్ కావాలంటే మనకి ఇంకొకసారి మనకి రన్ అయ్యి మనకి సేమ్ ఇది లూప్ అనేది జరుగుతుంది. బట్ ఏమంటే మనకి ఏంటంటే ఇక్కడ క్లియర్‌గా మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. 852, 963. సో ఇక్కడ మనం వచ్చామంటే జస్ట్ మనం లోగా మనం యూజ్ చేసి మనం వచ్చేంటే స్వాప్ అనేది చేస్తున్నాం. సో మళ్ళీ మనకొచ్చేవంటే మళ్ళీ మనకొచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాం మళ్ళీ మనకొచ్చేవంటే i = 0, i లెస్ దెన్ రైట్ మైనస్ లెఫ్ట్. ఓకేనా? రైట్ అంటే మనకెంత? 2. మైనస్ లెఫ్ట్ ఎంత మనకి? మనకొచ్చే రైట్ మైనస్ లెఫ్ట్ ఎంత మనకి? 2 మైనస్ లెఫ్ట్ అంటే మనకొచ్చేవంటే నార్మల్‌గా మీకు క్లియర్‌గా తెలుసు. రైట్ అనేది మనం 2 తీసుకున్నాం. లెఫ్ట్ అనేది మనకేం తీసుకున్నాం? 0 అనేది తీసుకున్నాం. 2 మైనస్ లెఫ్ట్. ఓకేనా? అంటే మనకొచ్చేంటే 2 టైమ్స్. లెస్ దెన్ అనేది యూజ్ చేస్తాం. లెస్ దెన్ అనేది యూజ్ చేసినప్పుడు మనకొచ్చేవంటే ఎన్ని సార్లు రన్ అవుతుంది? 0, 1 వరకే రన్ అవుతది. సో కాబట్టి మనకొచ్చేవంటే జస్ట్ మనకి 2 టైమ్స్ అనేది ఈ లూప్‌ని రన్ అనేది చేస్తున్నాం. ఫర్ లూప్‌ని. సో కాబట్టి మనకొచ్చేవంటే ఇది రన్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి మళ్ళీ ఇక్కడ మనకొచ్చేవంటే ఈ వైల్ అంటే ఫర్ లూప్ నుంచి ఔట్ సైడ్ వస్తుంది. ఫర్ లూప్ నుంచి ఔట్ సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం చెక్ చేస్తున్నాం. ఏం చెక్ చేస్తున్నామంటే లెఫ్ట్‌ని ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. రైట్‌ని మైనస్ మైనస్ అనేది చేస్తున్నా. లెఫ్ట్‌ని ప్లస్ ప్లస్ చేస్తే లెఫ్ట్ అనేది మనకొచ్చేంత 1 అనేది అవుతుంది. రైట్‌ని మైనస్ మైనస్ చేస్తే మనకు 1 అనేది అవుతుంది. 1 లెస్ దెన్ 1 అంటే కాదు. కాబట్టి ఈ లూప్ అనేది రన్ అవ్వదు. సో మనకొచ్చేవంటే ఔట్ సైడ్ అనేది వచ్చేస్తుంది. ఔట్ సైడ్ వచ్చిన తర్వాత మనకొచ్చేవంటే సేమ్ ఈ అరేని మనకి రిటర్న్ అనేది చేస్తుంది. 2D అరేని. సో మనకి కావాల్సిన అవుట్‌పుట్ అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. సో ఇది మనకి ఈ విధంగా జరుగుతుంది. ఒకవేళ మనకి ఇంకా ఎక్కువ ఎలిమెంట్లు ఉన్నప్పుడు మనకొచ్చేవంటే సో ఇలా కాకుండా మనకొచ్చేవంటే మళ్ళీ మనకొచ్చేవంటే దీన్ని డిక్రీజ్ చేసుకొని ఓకేనా? సో ఎలా అనేది క్లియర్‌గా మళ్ళీ ఇక్కడ చూద్దాం క్లీన్‌గా. నేనొచ్చేవంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేవంటే ఇన్‌పుట్స్ అనేది తీసుకుంటున్నా ఇక్కడ. ఓకేనా? సో మనకొచ్చేవంటే సేమ్ మనం సేమ్ ఒకవేళ మనకొచ్చేవంటే ఇలా ఉండింది. ఓకేనా? సో ఇలా ఉన్నప్పుడు మనకెలా జరుగుద్దంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మనకొచ్చేవంటే ఇదొచ్చి మనకొచ్చేవంటే లెఫ్ట్. ఓకేనా? ఇదొచ్చి మనకొచ్చేవంటే రైట్. ఇదొచ్చి మనకొచ్చేవంటే టాప్. ఇదొచ్చి మనకొచ్చేవంటే బాటమ్. సో ఇదొచ్చి మనకొచ్చేవంటే బాటమ్. సారీ ఇది బాటమ్ టాపే. ఓకే. బాటమ్ కాదు టాప్. ఓకేనా? ఇదొచ్చి మనకి బాటమ్. ఇదొచ్చి మనకొచ్చేవంటే లెఫ్ట్. ఇదొచ్చి రైట్. సో ఎప్పుడైతే మనం వచ్చేవంటే లెఫ్ట్‌ని ప్లస్ ప్లస్ చేస్తామో, రైట్‌ని మైనస్ మైనస్ చేస్తామో, అప్పుడు మనకి టాపు, బాటమ్ కూడా మనకొచ్చేవంటే డిక్రీజ్ అవుతుంది. అంటే మనకి లెఫ్ట్ అనేది మనకొచ్చేవంటే 1 అనేది స్టార్ట్ అవుతుంది. రైట్ అనేది కూడా మనకొచ్చేవంటే ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 2, 3 అనుకో. ఓకేనా? 3 మైనస్ అంటే 2 నుంచి స్టార్ట్ అవుతది. లెఫ్ట్, రైట్ ఈక్వల్ టు 2. అంటే మనకి టాప్‌గా మనకొచ్చేవంటే 1 స్టార్ట్ అవుతుంది. బాటమ్ అనేది కూడా మనకొచ్చేవంటే 2తో స్టార్ట్ అవుతుంది. అంటే మనకొచ్చేవంటే ఇక్కడికొస్తుంది టాప్ అనేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెకండ్ లూప్ ఒకవేళ మనకి ఫస్ట్ ఔటర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మనకొచ్చేవంటే మనం ఓన్లీ వీటిని మాత్రం చెక్ చేయాలి. వీటిని మనం చెక్ చేయాలన్నప్పుడు మనం వచ్చేవంటే సేమ్ మనకిక్కడ టాప్ అనేది ఇక్కడికొస్తుంది. లెఫ్ట్ అనేది ఇక్కడికొస్తుంది. రైట్ అనేది ఇక్కడికొస్తుంది. సో మళ్ళీ మనకి టాప్ అనేది ఇక్కడికి, బాటమ్ అనేది ఇక్కడికి, బాటమ్. ఇక్కడ మనకి లెఫ్ట్, ఇక్కడ రైట్.
సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనకొచ్చేమంటే జస్ట్ ఈ ఇన్నర్‌ని మాత్రం చెక్ చేసుకుంటుంది. సేమ్ మనం ఔటర్ షెల్‌ని ఎలా మనం దీనికి ముందు ఎలా స్వాప్ చేసినామో అదే విధంగా మనకొచ్చేమంటే ఇన్నర్ షెల్‌ని స్వాప్ చేసుకుంటుంది. సో, ఇలా మనకు ఒకవేళ మనకి ఇంకా బిగ్‌గా ఉన్నాక మనకొచ్చేమంటే ఫస్ట్ ఔటర్ షెల్, నెక్స్ట్ ఇన్నర్ షెల్, దాని తర్వాత దాని ఇన్నర్ షెల్. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే ఎవ్రి షెల్‌ని మనం వచ్చేమంటే స్వాప్ అనేది చేసుకుంటూ మనం వచ్చేమంటే సింపుల్‌గా మనం వచ్చేమంటే రొటేట్ అనేది చేసేస్తున్నాం. సో, ఇది కొంచెం అండర్‌స్టాండింగ్ కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. బట్ ఏమంటే వన్స్ అండర్‌స్టాండ్ అనేది చేసుకుంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. జస్ట్ మీరు వచ్చేమంటే డయాగ్రామ్ అనేది యూజ్ చేసి ఎక్స్‌ప్లనేషన్ సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేంటే దీనికి ముందు ఒక డయాగ్రామ్ అనేది ఏ విధంగా అనేది మనం డ్రా చేసుకున్నామో అదే విధంగా మీరు వచ్చేమంటే ట్రై చేసుకొని ఇంప్లిమెంట్ అనేది చేయండి. మీకొచ్చేమంటే ఈజీగా ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు. లేకుండా మీరు నార్మల్‌గా ట్రై చేస్తే కొంచెం డిఫికల్ట్‌గానే ఉంటుంది. ఎందుకంటే మనకి లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ అనేది మనం కన్‌ఫ్యూజన్ అనేది అయిపోతాం. ఓకేనా? సో, కాబట్టి డయాగ్రామాటికల్‌గా క్లియర్‌గా మీరు చూసుకుంటూ ఇంప్లిమెంట్ అనేది చేయండి. సేమ్ నేను ఇప్పుడు కూడా నేనేమంటే ఈ కోడ్ అనేది మనం వచ్చేమంటే డయాగ్రామాటికల్‌గా మనం వచ్చేమంటే చూస్తూ మనం ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, కాబట్టి నేను వచ్చేమంటే సేమ్ మనం ఫస్ట్ డయాగ్రామ్ అనేది తీసుకుందాం. ఎందుకంటే మనకి స్మాల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు కొంచెం క్లీన్‌గా అండర్‌స్టాండబుల్‌గా ఉంటుంది కాబట్టి. ఓకే. సో, మనకి ఈ డయాగ్రామ్ అనేది తీసుకుంటున్నా. సో, మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకి వచ్చేమంటే మనకి టాప్, బాటమ్ ఓకేనా. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే లెఫ్ట్ ఓకేనా. ఇదొచ్చి మనకొచ్చేమంటే రైట్. ఇదొచ్చి మనకొచ్చేమంటే టాప్. ఇదొచ్చి మనకొచ్చేమంటే టాప్. ఇదొచ్చి మనకొచ్చేమంటే లెఫ్ట్. ఇదొచ్చి మనకొచ్చేమంటే రైట్. ఇదొచ్చి మనకొచ్చేమంటే బాటమ్. ఇదొచ్చి మనకొచ్చేమంటే బాటమ్. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఈ టాప్ లెఫ్ట్ అంటే టాప్‌ని, రైట్‌ని ఓకేనా. బాటమ్ రైట్. సో, ఇవన్నీ యూజ్ చేసుకుంటూ మనం వచ్చామంటే మనం కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో, అప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకేనా. ఓకే. సేమ్ నేను దీనికి ముందు ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే విధంగా మనం వచ్చామంటే ఇంట్ ఓకేనా. సో, మనకొచ్చేమంటే లెఫ్ట్ ఎల్‌ఈఎఫ్‌టి లెఫ్ట్ ఈక్వల్ టు నేను వచ్చామంటే 0 అనేది తీసుకుంటున్నా. కామా రైట్. రైట్ ఈక్వల్ టు నేను వచ్చామంటే మన యొక్క మ్యాట్రిక్స్ లెంత్ ఓకేనా. మ్యాట్రిక్స్ లెంత్ డాట్ లెంత్. సో, మీరు 0 ఆఫ్ లెంత్ పెట్టుకున్నా మీకు వచ్చేంటే సేమే వస్తుంది. సో, మనకి ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నంత వరకు మనం చెక్ చేసుకోవాలి కదా! 1, 2 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఉందనుకో 0, 1, 2 ఇండెక్స్ వరకే చెక్ చేయాలి. కాబట్టి -1 అనేది ఇస్తున్నా ఇక్కడ. ఓకే. ఓకే. వైల్ లూప్ అనేది ఎందుకంటే మనకి ఔటర్ షెల్ మనకి ఎన్ని సెల్స్ ఉన్నాయి అలా మనం చెక్ చేసుకోవాలి. మనకొచ్చేంటే లాస్ట్ ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటే దాన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా! సో, కాబట్టి లెఫ్ట్ లెస్ దెన్ రైట్ ఉన్నంత వరకు మాత్రమే ఈ లూప్ అనేది రన్ అవ్వాలి. ఓకే. సో, నేను ఫైనల్‌గా వచ్చి మనకొచ్చేమంటే ఎవ్రి సెల్ అంటే ఇప్పుడు ఔటర్ షెల్‌ని మనం ఓన్లీ వన్ టైమ్ మాత్రమే మనం వచ్చేమంటే మూవ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే 1, 2, 3 ఉండిందనుకో మనం వచ్చేమంటే 1, 2 అనేది మాత్రం చెక్ చేస్తాం. ఇప్పుడు మనకొచ్చేమంటే 5, 1, 4, 9 అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. 4 ఎలిమెంట్స్ ఉంటే మనం జస్ట్ 3 ఎలిమెంట్స్ టైమ్ మాత్రం మనం లూప్ అనేది రన్ చేస్తామనమాట. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేమంటే ఈ ఔటర్ షెల్ అంటే ఇక్కడ మనకి ఔటర్ షెల్ అనేది వన్ టైమ్ అనేది, ఇన్నర్ షెల్ అనేది వన్ టైమ్ అనేది రన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్నర్ షెల్‌లో. ఓకే. ఓకే. సో, ఇక్కడ మనకి ఎవ్రి టైమ్ మనం వచ్చేమంటే సెల్‌ని డిక్రీజ్ చేయాలి. ఓకేనా. ఔటర్ సెల్స్‌నన్ని మనం రిమూవ్ చేసుకుంటూ రావాలి. కాబట్టి లెఫ్ట్ ఓకేనా. లెఫ్ట్‌ని మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. రైట్‌ని డిక్రిమెంట్ చేస్తున్నాం. ఓకే. సో, మనకొచ్చేంటే లెఫ్ట్‌ని ఇంక్రిమెంట్ చేసినాం. రైట్‌ని డిక్రిమెంట్ చేసినాం. సో, మనకొచ్చేంటే ఇక్కడ డయాగ్రామాటికల్ పరంగా మనకొచ్చేంటే టాప్, బాటమ్ ఉంది గదా! టాప్ అనేది మనకి లెఫ్టే తీసుకుంటాం. సో, ఇంట్ టాప్ ఈక్వల్ టు నేనొచ్చేమంటే లెఫ్టే తీసుకుంటున్నా. ఓకే. నెక్స్ట్ బాటమ్ బీఓటీటీఓఎం బాటమ్ ఈక్వల్ టు రైట్ అనేది తీసుకుంటున్నా. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే ఒక ఫర్ లూప్ అనేది రాస్తున్నా. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు మనం వచ్చేమంటే 0 అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఐ లెస్ దెన్ నాకొచ్చేమంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే ఇక్కడ 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్ ఉంటే నాకొచ్చేండి ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే రన్ అవ్వాలి. ఎందుకంటే మనకి ఈ 2 అనేది మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 ఎలిమెంట్ చేంజ్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటి ఈ 3 ఎలిమెంట్‌ని చేంజ్ చేసేస్తున్నాం. సో, కాబట్టి మనకి ఈ ఎలిమెంట్ చేంజ్ చేసినప్పుడు నెక్స్ట్. సో, ఇక్కడ మనకు నార్మల్‌గా వచ్చేమంటే 3 ఎలిమెంట్స్ ఉంటే మనం 2 టైమ్స్ మాత్రం చేంజ్ అనేది చేస్తే చాలా ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే చేంజ్ అనేది అయిపోతుంది కదా! ఓకే. సో, కాబట్టి మనకొచ్చేమంటే రైట్ ఓకేనా. రైట్ మైనస్ లెఫ్ట్ అనేది ఇస్తున్నా. మళ్ళీ మనకొచ్చేమంటే ఐ ప్లస్ ప్లస్. సో, ఇక్కడ రైట్ మైనస్ లెఫ్ట్ ఎందుకు తీసుకున్నా అంటే, మనకి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఇక్కడ 4 అనేది ఉంది. ఓకేనా. 0, 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ రన్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇన్నర్ లూప్‌కెళ్ళిన తర్వాత మనకొచ్చేమంటే జస్ట్ 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం జస్ట్ 1 టైమ్ మనం స్వాప్ చేస్తే చాలు కదా ఇది.
వన్ టైమ్ స్వాప్ చేస్తే మనకు అన్నీ ఇదైపోతుంది. వన్ టైమ్ స్వాప్ చేయలేనప్పుడు మనం ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0, 1, 2, 3 ఉంది. ఓకేనా? 3 అంటే మనకి ఎప్పుడైతే మనకి లెఫ్ట్ అనేది ఏమంటే ప్లస్ ప్లస్ చేసేస్తాం. రైట్ అనేది మనం ఏమంటే మైనస్ మైనస్ చేయాలి. అంటే మనకి లెఫ్ట్ అనేది మనకి 1 అనేది అవుతుంది. రైట్ అనేది మనకి వచ్చేమంటే నెక్స్ట్ సెల్ 2 అనేది అవుతుంది. అంటే 2 - 1 ఎంత మనకి 1 కదా! 1 అంటే 0 నుంచి స్టార్ట్ చేస్తాం. 0 లెస్ దెన్ 1 అంటే మనకి ఓన్లీ 0 మాత్రమే రన్ అవుతుంది. సో, అప్పుడు మనకి ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు జస్ట్ మనం వన్ టైమ్ మనం లూప్‌ని రన్ చేస్తే చాలు. సో, ఈ విధంగా అనేది మనకి సో, ఇక్కడ మీకు క్లియర్‌గా మనకొచ్చేమంటే మనకొచ్చేవంటే మనకి లెంత్ ఓకేనా? మనకి లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే హ్మ్. ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే లెంత్ అనుకుందాం. ఓకేనా? లెంత్ అంటే లెంత్ ఓకేనా? లెంత్ -2 ఓకేనా? లెంత్ -2 వరకే మనం రన్ అనేది చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేంటే 0, 1, 2, 3 ఓకేనా? అంటే మనకొచ్చేంటే 1, 2, 3, 4 4 అనేది ఉంది. 4 కంటే మనకిక్కడ ఎన్ని టైమ్స్ రన్ చేస్తున్నాం? ఓకే. 4 అంటే మనకొచ్చేవంటే లెంత్ -1 ఓకే. లెంత్ మైనస్ అంటే మనకి ఇండెక్స్‌ని తీసుకుంటాం కాబట్టి లెంత్ -1 అనేది ఓకేనా? 4 అంటే మనకేంటంటే 3 టైమ్సే మనం రన్ అనేది చేస్తాం. ఓకేనా? ఓకే. అంటే మనం 0 నుంచి తీసుకుంటాం కాబట్టి మనకొచ్చేవంటే 0 నుంచి తీసుకున్నప్పుడు మనకొచ్చేంటే లెంత్ -2 ప్రకారం తీసుకోవాలనమాట. ఓకే. సో, ఇది మనకొద్దు. ఎందుకంటే మనకి చేంజ్ అనేది అవుతా ఉంటుంది ఇది. ఎందుకంటే మనకి లెంత్ అనేది కాకుండా మనం ఇన్నర్ సెల్‌కెళ్ళినప్పుడు ఇది చేంజ్ అవుతుంది కాబట్టి నేనిక్కడ లెంత్ అనేది తీసుకోను. జస్ట్ మనకొచ్చేంటే రైట్ మైనస్ లెఫ్ట్ ఓకేనా? మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవ్వాలంటే రైట్ మైనస్ లెఫ్ట్ ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఫస్ట్ మనం వచ్చేమంటే ఇంట్ టెంప్ అనేది మనం స్టోర్ చేయాలి. ఓకేనా? టెంప్ అనేది మనకి ఎందుకు స్టోర్ చేయాలంటే మనకొచ్చేమంటే మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు ఇక్కడ డయాగ్రమాటికల్ పరంగా మనకొచ్చేమంటే టాప్ లెఫ్ట్ ఓకేనా? టాప్ లెఫ్ట్‌ని మనం స్టోర్ అనేది చేస్తున్నాం. టాప్ లెఫ్ట్ కాబట్టి మనకొచ్చేమంటే టాప్ లెఫ్ట్ మనకి ఇక్కడ మనకి క్లియర్‌గా తెలుసు. మనకి డయాగ్రమాటికల్ పరంగా మనకొచ్చేమంటే టాప్ అనేది మనకొచ్చేమంటే కాన్స్టెంట్‌గా ఉంటుంది. బట్ లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. ఓకేనా? సో, మనకి టాప్ అంటే మనకి ఈ రోకి మొత్తం మనకొచ్చేంటే నార్మల్‌గా మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. మనకి 0 అనేదే ఉంటుంది. మనకి ఇదొచ్చి మనకొచ్చేంటే టాప్‌లో ఉంటుంది కాబట్టి సేమ్ మనకొచ్చేమంటే మ్యాట్రిక్స్ MATRIX మ్యాట్రిక్స్ ఆఫ్ మనకొచ్చేమంటే టాప్. లెఫ్ట్ అనేది మనకి మూవ్ అవుతుంది కాబట్టి లెఫ్ట్. ప్లస్ మనకి మూవ్ అయ్యేదేమి ఐ అనేదే కదా ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. సో, కాబట్టి లెఫ్ట్ ప్లస్ ఐ అనేది తీసుకుంటున్నా. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇదొచ్చి మనకొచ్చేమంటే ఎక్కడికనేది మూవ్ చేయాలిది? ఓకే. ఈ డయాగ్రమాటికల్ పరంగా చూద్దాం. సో, ఇదొచ్చి మనకి 1 అనేది ఎక్కడికి మూవ్ అవ్వాలంటే టాప్ లెఫ్ట్ టు టాప్ రైట్‌కనేది మూవ్ అవ్వాలి. ఓకేనా? ఓకే. సో, కాబట్టి డయాగ్రమాటికల్‌గా ఈ 1 అనేదాన్ని మనం వచ్చేమంటే టాప్ ఓకేనా? టి టాప్ ఓకేనా? టిఓపి టాప్ అండర్‌స్కోర్ లెఫ్ట్ టు మనకొచ్చేమంటే టాప్ రైట్. టాప్ అండర్‌స్కోర్ రైట్. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే టాప్ లెఫ్ట్ టు టాప్ రైట్‌కనేది మూవ్ చేస్తుంది. ఓకేనా? సో, మీకు ఆల్రెడీ తెలుసు మనకొచ్చేమంటే 1 అనేది టాప్ లెఫ్ట్ నుంచి 1 టాప్ రైట్‌కనేది రావడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ మనకి ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే టాప్ రైట్ ఓకేనా? టాప్ రైట్ ఓకేనా? జస్ట్ 1 సెకండ్ మనకొచ్చేమంటే ఓకే. మనకొచ్చేమంటే టాప్ లెఫ్ట్ టు టాప్ రైట్‌కనేది మూవ్ అనేది చేయాలి. ఓకే. నెక్స్ట్ ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే టాప్ లెఫ్ట్ ఓకేనా? టాప్ లెఫ్ట్‌కి మనం ఏం చెక్ చేయాలి? ఓకేనా? టాప్ లెఫ్ట్‌లో మనం ఏం స్టోర్ చేయాలి? మనకి కిందేముంది మనకి? కిందేముందంటే మనకి బాటమ్ లెఫ్ట్ ఓకేనా? బాటమ్ లెఫ్ట్‌ని మనం తీసుకొచ్చి టాప్ లెఫ్ట్‌లో మనం స్టోర్ అనేది చేస్తాం. సో, మనం స్టోరింగ్ పర్పస్ కోసం మనం వచ్చేమంటే కొంచెం డిఫరెంట్‌గా రాయాలన్నమాట. ఇదొచ్చి టాప్ లెఫ్ట్ నుంచి టాప్ రైట్‌కి మూవ్ అనేది చేస్తున్నాం కాబట్టి ఓకే. బట్ మనకొచ్చేమంటే గాట్ ఇట్ ఓకే. ఎమర్జెన్సీ ఓకే. సో, మనకిక్కడొచ్చేమంటే మనం స్టోర్ అనేది చేసినప్పుడు మనం వేరే విధంగా తీసుకోవాలి. ఇక్కడ మనకొచ్చేమంటే ముందుండేదేం మనకి టాప్ లెఫ్ట్ కదా! టాప్ లెఫ్ట్. టాప్ అండర్‌స్కోర్ లెఫ్ట్. సో, దీన్ని ప్రెజెంట్ వచ్చి నేనొచ్చేమంటే టాప్ లెఫ్ట్‌గానే కన్సిడర్ చేసుకున్నాం. వేరే ఏం మనకొద్దు. టాప్ లెఫ్ట్‌లోకి మనం వచ్చేమంటే మనం ఏం స్టోర్ చేస్తున్నాం? మన యొక్క ఓకే. డయాగ్రామ్ ఇక్కడ బాటమ్ లెఫ్ట్ ఓకేనా? ఇదొచ్చి మనకొచ్చేమంటే బాటమ్ లెఫ్ట్‌లో ఉంది కదా! 7 అనేది. 7ని తీసుకొచ్చి మనం టాప్ లెఫ్ట్‌లో స్టోర్ చేస్తున్నాం.
ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేమంటే టాప్ లెఫ్ట్ ఈక్వల్ టు మనం వచ్చేమంటే బాటమ్ లెఫ్ట్. ఓకేనా? బీఓటీటీఓఎం బాటమ్ లెఫ్ట్ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, కాబట్టి మనకొచ్చేమంటే మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ టాప్ లెఫ్ట్ ఓకేనా? ప్లస్ ఐ మనకి ఇది ఇంక్రిమెంట్ అనేది అవుతుంది కాబట్టి టాప్ లెఫ్ట్ అని తీసుకుంటాం. సో, ఇక్కడ మనకొచ్చేమంటే మన యొక్క బాటమ్ అనేది తీసుకుంటున్నాం. సో, బాటమ్ బాటమ్ లెఫ్ట్ అనేది కావాలి. సో, ఇక్కడ మనకి బాటమ్ అనేది ఏమి 7 అనేది ఉంది. సో, ఈ 7 అనేది మనకొచ్చేమంటే మళ్ళీ మనకి బాటమ్ నుంచి మనకొచ్చేమంటే టాప్‌కి అనేది వస్తుంది కదా! అంటే బాటమ్ నుంచి మనకొచ్చేమంటే డిక్రిమెంట్ అనేది అవుతుంది. సో, కాబట్టి మ్యాట్రిక్స్ ఆఫ్ మనకొచ్చేమంటే బాటమ్ మైనస్ ఐ అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకొచ్చేమంటే మనకిక్కడ మనకిక్కడ క్లియర్‌గా డయాగ్రమాటికల్‌గా వచ్చామంటే మనకి బాటమ్ లెఫ్ట్ ఓకేనా? సో, ఈ బాటమ్ లెఫ్ట్‌లో ఉన్నదాన్ని తీసుకొచ్చి మనం వచ్చామంటే టాప్ లెఫ్ట్‌లోకి స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఈ లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే ఇంక్రిమెంట్ అనేది అవుతా ఉంటుంది రైట్‌కి. సో, ఇక్కడ మనకొచ్చేమంటే బాటమ్ నుంచి మనకొచ్చేమంటే డిక్రిమెంట్ అవుతా ఉంటుంది టాప్‌కి. బట్ ఇక్కడ కాన్స్టెంట్ లెఫ్ట్ అనేది కాన్స్టెంట్ కదా! సో, ఇక్కడ లెఫ్ట్ కాన్స్టెంట్ ఇక్కడ వచ్చి టాప్ కాన్స్టెంట్. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడ మనకి క్లియర్‌గా తెలుసు మనకి టాప్ అనేది మనం వచ్చేమంటే కాన్స్టెంట్‌గా పెట్టేసినాం. సో, ఇక్కడ మనకి బాటమ్ అనేది డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి మనకి లెఫ్ట్ అనేది మనకేం కాన్స్టెంట్‌గా ఉంటుంది కదా! సో, కాబట్టి లెఫ్ట్ అనేది కాన్స్టెంట్‌గా పెడుతున్నా. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇక్కడ లెఫ్ట్ అనేది కాన్స్టెంట్ అనేది అండర్‌స్టాండ్ అయ్యింది. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సేమ్ మనకి ఇక్కడికి ఓకేనా? మన యొక్క టాప్ బాటమ్ ఓకేనా? టాప్ లెఫ్ట్ ఓకేనా? కంట్రోల్ సి, మన యొక్క ఇక్కడ. సో, ఈ ప్లేస్‌కి మనకి వచ్చేమంటే బాటమ్ లెఫ్ట్ ప్లేస్‌కి మనం వచ్చేమంటే బాటమ్ రైట్‌ని మూవ్ చేయాలి. ఓకేనా? 9ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టాలి కదా! సో, మనకి ఇలా పెట్టాలన్నప్పుడు మనకి బాటమ్ అనేది మనకి కాన్స్టెంట్‌గా ఉంటుంది. బట్ మనకి రైట్ అనేది రైట్ నుంచి లెఫ్ట్‌కి మూవ్ అవుతుంది కదా! సో, బాటమ్ కాన్స్టెంట్ రైట్ అనేది మూవ్ అవుతుంది. సో, కాబట్టి మనకి బాటమ్ రైట్ ఓకేనా? బాటమ్ రైట్. సేమ్ ఇక్కడ డయాగ్రామాటికల్‌గా చూసుకొని మనం కోడింగ్ అనేది రాసుకుంటే ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. లేకుంటే మనకి కన్‌ఫ్యూజన్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే బీఓటీటీఓఎం బాటమ్ లెఫ్ట్‌కి నేనొచ్చేమంటే మన యొక్క బాటమ్ రైట్ ఓకేనా? బీఓటీటీఓఎం బాటమ్ మనకొచ్చేమంటే రైట్‌ని తీసుకుంటున్నాం. ఓకే. సేమ్ ఇక్కడ డయాగ్రామాటికల్ పరంగా మనకి క్లియర్‌గా చూడండి. మనకి డయాగ్రామాటికల్ పరంగా మనకు 9 అనేది ఎక్కడుంది? బాటమ్ రైట్‌లో ఉంది. సో, ఈ రైట్ అనేది మనకొచ్చేమంటే లెఫ్ట్‌కి డిక్రిమెంట్ అవుతా ఉంటుంది. సో, డిక్రిమెంట్ అవుతుందంటే మనకిదేమి నార్మల్‌గా ఇలా ఉంటే మనకొచ్చేమంటే మనకి మైనస్ చేయాలి గదా! లెఫ్ట్‌కి డిక్రిమెంట్ అయినప్పుడు. సో, కాబట్టి మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనకి బాటమ్ అనేది కాన్స్టెంట్ గదా! సో, కాన్స్టెంట్‌గా ఉండేది మనకేమి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేమంటే ఐజేల్ తీసుకున్నట్లయితే మనకొచ్చేమంటే ఇక్కడ ఐ అనేది మనకి ఇలా ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా? జే అనేది ఇలా ఇంక్రిమెంట్ అవుతుంది. సో, ఎగ్జాంపుల్‌కి ఓకేనా? సో, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ అనేది ఇలా ఇంక్రిమెంట్ అవుతుంది. జే అనేది ఇలా ఇంక్రిమెంట్ అవుతుంది. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే దీంట్లో మనకొచ్చేమంటే 0, 1, 2 ఓకేనా? సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే 0, 1, 2 సో, ఇక్కడ మనకొచ్చేమంటే మనకి ఐ అనేది కాన్స్టెంట్. ఎందుకంటే మనకి దీంట్లో సో, ఐ అంటే మనకేమి బాటమ్ ఎగ్జాంపుల్‌కి ఓకేనా? బాటమ్ అనేది ఓకేనా? సో, ఈ బాటమ్ అనేది మనకి కాన్స్టెంట్ కాబట్టి మనం బాటమ్‌ని ఎక్కడ పెట్టాలి? ఓకేనా? బాటమ్‌ని మనం ముందు పెట్టాలి. ఎందుకంటే బీఓటీటీఓఎం ఓకేనా? ఇదొచ్చి మనకి ఐ లెక్కనమాట. ఓకే. నెక్స్ట్ రైట్ అనేది మనకొచ్చేమంటే డిక్రిమెంట్ అవ్వాలి. రైట్ అనేది డిక్రిమెంట్ అవ్వాలంటే రైట్ మైనస్ మనకిక్కడ ఐ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మనం మైనస్ ఐ పెడితే మనకి డిక్రిమెంట్ అనేది అవుతుంది. సో, కాబట్టి రైట్ మైనస్ ఐ అనేది పెడుతున్నా. ఓకే. మళ్ళీ మనకొచ్చేమంటే బాటమ్ రైట్‌కి ఓకేనా? సేమ్ కంట్రోల్ సి. ఓకే. మన యొక్క బాటమ్ రైట్‌కి. సో, బాటమ్ రైట్‌కి మనం వచ్చామంటే ఎక్కడుండేదాన్ని మనం తీసుకొచ్చి పెట్టాలని చూద్దాం. సో, మనకొచ్చేమంటే టాప్ రైట్‌లో ఉండేది తీసుకురావాలి. సో, అంటే ఈ 9ని తీసుకొని అంటే మనకొచ్చేంటే 3ని తీసుకొచ్చి 9 ప్లేస్‌లోకి పెట్టాలి.
సో 3ని తీసుకొచ్చి మనం 9 ప్లేస్‌కి పెట్టాలి. ఓకే. సో ఇక్కడ మనకొచ్చేమంటే రైట్ అనేది కాన్స్టెంట్ గదా! సో మనకి క్లియర్‌గా చూడొచ్చు రైట్ అనేది కాన్స్టెంట్. బట్ మనకి టాప్ ఉంది, బాటమ్ ఉంది. టాప్ అనేది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే 6ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. అంటే మనకి టాప్ అనేది మనకొచ్చేమంటే ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే టాప్ అనేది ప్లస్ అవుతుంది. ఓకేనా? ప్లస్ అయ్యి. రైట్ అనేది కాన్స్టెంట్. ఓకేనా? రైట్ అనేది మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకొచ్చేమంటే ఇది మనకి రైట్ అనేది 2 అనేది ఏమంటే మనకి ఇక్కడ జేనే కదా! ఓకేనా? జే అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. బట్ మనకి ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుందంటే మనకి i+1 సేమ్ లైక్ ఓకేనా? సో ఇక్కడ మనకు ఏది టాప్ ఓకేనా? టాప్ ప్లస్ ఐ అనేది చేస్తున్నాం. మనకొచ్చేమంటే ఇక్కడ జే అనేది ఏమి? రైట్ అనేది కాన్స్టెంట్. అంతే కదా! సో కాబట్టి టాప్ ప్లస్ ఐ రైట్ అనేది చేయాలి. సో ఇక్కడ మనకి డైరెక్ట్‌గా మనకొచ్చేమంటే మనకి మన యొక్క మ్యాట్రిక్స్ ప్రకారం ఓకే. మ్యాట్రిక్స్ ప్రకారం మనకొచ్చేమంటే ఓకే. సారీ. మన ఇదిగో మ్యాట్రిక్స్ కదా! ఎంఈటీఆర్ఏఎక్స్. ఓకే. కంట్రోల్ సి. సో ఇక్కడ కూడా మనం మ్యాట్రిక్స్ పెట్టాలన్నమాట. జస్ట్ మనం లాజిక్ అనేది చూస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చేమంటే నార్మల్‌గా మీకు క్లియర్‌గా తెలుసు ఇక్కడ మనకొచ్చేమంటే టాప్ రైట్ ఓకేనా? టాప్ రైట్ అనేది మనం తీసుకోవాలి ఇక్కడ. సో కాబట్టి టాప్ రైట్. సో ఇందులో మనకొచ్చేమంటే టాప్ అనేది మనకొచ్చేమంటే ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. ఓకేనా? మ్యాట్రిక్స్. సో టాప్ ప్లస్ ఐ. మనకొచ్చేమంటే రైట్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. సో రైట్ అనేది ఇస్తున్నా. ఓకే. సో మీకు క్లియర్‌గా ఇది ఎలా అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో మనం వచ్చేమంటే నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇప్పుడు మనకి టాప్ రైట్‌కి ఓకేనా? సేమ్ మనకొచ్చేమంటే టాప్ రైట్. టాప్ రైట్‌ని ఓకేనా? ఇక్కడ మనకి టాప్ రైట్ అనేది మీకు క్లియర్‌గా తెలుసు అనుకుంటా. ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే టాప్ రైట్ అంటే మనకి ఇక్కడ 3 ఓకేనా? సో ఈ యొక్క 3 ప్లేస్‌కి. సో ఈ యొక్క 3 ప్లేస్‌కి మనం వచ్చామంటే మన యొక్క టాప్ లెఫ్ట్‌ని తీసుకొచ్చి పెట్టాలి. ఓకేనా? సో 3 ప్లేస్‌కి మనం టాప్ లెఫ్ట్‌ని తీసుకొచ్చి పెట్టాలి కాబట్టి టాప్ లెఫ్ట్ ఓకేనా? టాప్ లెఫ్ట్. సో మనకి ఆల్రెడీ మీకు క్లియర్‌గా తెలుసు టాప్ లెఫ్ట్ ఎక్కడుంది మనకి? సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టాప్ లెఫ్ట్ అనేది స్టోర్ చేసుకున్నాం కదా! టెంప్‌లో. సో కాబట్టి మనం టెంప్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెడతామనమాట. టాప్ రైట్ ఓకే. మ్యాట్రిక్స్ ఆఫ్ టాప్ రైట్ ఈక్వల్ టు మనం టెంప్. సో ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. బట్ ఏమంటే ఇక్కడ మనకొచ్చి జస్ట్ మనకొచ్చేమంటే స్మాల్ కన్ఫర్మేషన్స్ అంటే కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఎందుకంటే మనకిక్కడ ఈ టాప్, లెఫ్ట్, బాటమ్, రైట్ సో ఇలా మనం వచ్చామంటే కొంచెం కన్‌ఫ్యూజన్ దానికోసం నేనంటే ఇక్కడ క్లియర్‌గా టాప్ లెఫ్ట్, బాటమ్ లెఫ్ట్ సో ఇలా మనం వచ్చామంటే క్లియర్‌గా మనం వచ్చామంటే మెన్షన్ అనేది చేసిన. సో మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయ్యేదాని కోసం ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్లీన్‌గా మీరు వచ్చామంటే ఇలాంటి డయాగ్రామ్ అనేది వేసుకొని దీంట్లో మనం వచ్చామంటే లెఫ్ట్, రైట్ అనేది తీసుకోండి. మళ్ళీ ఒకటి టాప్, బాటమ్ అనేది తీసుకోండి. సో ఇలా మనకొచ్చేమంటే ఎవ్రి ఎలిమెంట్‌ని మీరు చేంజ్ చేసినప్పుడు ఏ విధంగా టాప్ లెఫ్ట్‌లో ఉందా? రైట్‌లో ఉందా? సో ఇలా మనం వచ్చామంటే ఏది చేంజ్ అవుతుంది. సో ఇలా కన్సిడర్ చేసుకొని మీరు వచ్చామంటే ప్రోగ్రామ్ అనేది రాస్తే మీకు సింపుల్‌గా ఈజీగానే సాల్వ్ అవుతుంది. సో ఇది మనకి ఔటర్ షెల్. వన్స్ మనకి మీకు ఆల్రెడీ క్లియర్‌గా చెప్పిన ఇక్కడ ఒకవేళ ఇలా ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మనం వచ్చామంటే లెఫ్ట్‌ని ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. రైట్‌ని మైనస్ మైనస్ చేస్తాం. సో అలాంటి సిట్యుయేషన్‌లో మనకు వచ్చామంటే జస్ట్ ఇన్నర్ లూప్ మాత్రమే ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఓకే. సో అప్పుడు మనకి జస్ట్ 4, 8, 3, 6 ఉన్నప్పుడు మనకి జస్ట్ 1 టైమ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యి మనకి స్వాప్ అనేది చేస్తదనమాట. ఓకే. సో ఇప్పుడు దీన్ని రన్ అనేది చేద్దాం. సో మన యొక్క ప్రోగ్రామ్ అనేది యాక్సెప్ట్ అనేది చేసుకునింది. సో దీన్ని సబ్మిట్ అనేది చేస్తున్నా. సో ఇది వచ్చి మనకొచ్చేమంటే మోస్ట్ ఎఫిషియంట్ వే ప్రోగ్రామ్ అనేది. సో ఖచ్చితంగా మనకొచ్చేమంటే చూసినట్లయితే మనకొచ్చేమంటే 100% మెంబర్స్‌ని మనకొచ్చేటి మన యొక్క ప్రోగ్రామ్ అనేది బీట్ అనేది చేసింది. ఓకేనా? సో ఈ విధంగా మీరొచ్చేమంటే కోడ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఇది కొంచెం మేబీ సమ్ కన్‌ఫ్యూజన్స్ అనేది ఉండొచ్చు. ఒకవేళ మీకు గిన కన్‌ఫ్యూజన్ అయితే మీరు జస్ట్ కమెంట్ అనేది చేయండి. నేను ఇంకొక వే కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఓకేనా? సో అది సేమ్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది తీసుకుంటుంది. సేమ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది తీసుకుంటుంది. బట్ ఏమంటే ఇది కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ మీకొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 పాయింటర్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తాం. సో అలాంటి సిట్యుయేషన్‌లో మీకొచ్చేమంటే ఈ కోడ్ అనేది కొంచెం చూసేదానికి కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకెళ్తే మీరొచ్చి ఇలా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేసినప్పుడు మీకొచ్చి కొంచెం వాల్యూ అనేది ఎక్కువుంటుంది. ఓకేనా? ఎందుకంటే సో ఓకే. మనం ఇలా తీసుకొని ఇలా అంటే అనలైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ప్రోగ్రామ్‌కి. సో ఇంకొక అప్రోచ్ అనేది సేమ్ టైమ్ కాంప్లెక్సిటీ బట్ ఏమంటే మోస్ట్ మనం అనలైజ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకొచ్చేంటే సింపుల్‌గా మనం అనేది రాసుకోవచ్చు. సో బట్ ఇక్కడేమంటే నేను జస్ట్ మనకొచ్చేమంటే
ఒక మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకెళ్ళినప్పుడు మనం వచ్చామంటే ఎక్కువ అనలైజ్ చేసి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు ఉండాలి. ఓకేనా? సో, అందుకోసమే ఈ కోడ్ అనేది కొంచెం డిఫికల్ట్‌గా మీకు అనిపించినా నేను వచ్చంటే ఎక్స్‌ప్లనేషన్ చేసిన. జస్ట్ ఇదొచ్చి మనకొచ్చేంటే సింపుల్‌గా మీరు ఈ యొక్క డయాగ్రామాటికల్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయితే ఈజీగా అనేది ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? జస్ట్ ఆ డయాగ్రామ్‌ని మీరు జస్ట్ అనలైజ్ చేసుకోండి పెన్ను, పేపర్ తీసుకొని ఎలా వచ్చింది ఎలా అనేది. సో, దాని తర్వాత మీకొచ్చి క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏమని చూస్తే మనకొచ్చేమంటే నార్మల్‌గా దీనికొచ్చి మనకొచ్చేమంటే టైమ్ కాంప్లెక్సిటీ. ఓకే. సో, మనకి నార్మల్‌గా బిగ్ ఓలో మనకొచ్చేమంటే టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకి 2 డీ మ్యాట్రిక్స్‌లో మనం ఆల్ ఎలిమెంట్స్‌ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి బిగ్ ఓ ఆఫ్ ఎమ్ క్రాస్ అంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే ఎన్ క్రాస్ ఎన్ కాబట్టి మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా ఎన్ స్క్వేర్ అనేది అనొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మనకి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేంటే బిగ్ ఓ ఆఫ్ 1 ఎందుకంటే మనకి ఇక్కడ నార్మల్‌గా వేరియబుల్స్ అనేది యూజ్ చేసాం. ఏది అడిషనల్‌గా డేటా స్ట్రక్చర్స్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అనేది మనకొచ్చేమంటే టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఓ ఆఫ్ 1 ఓకేనా? టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్ అనేది కొంచెం అనలైజ్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. బట్ ఏమంటే ప్రోగ్రామ్ మీకొచ్చేమంటే థియరిటికల్‌గా అండర్‌స్టాండ్ అయితే లాజికల్‌గా అనేది జస్ట్ మనం వచ్చేమంటే 2 మినిట్స్‌లో ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేసేయొచ్చు. బట్ మీకు థియరిటికల్‌గా అండర్‌స్టాండ్ అనేది కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది. జస్ట్ మీరు వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామాటికల్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసింది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది చేసుకోండి. వన్స్ అండర్‌స్టాండ్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేమంటే ప్రోగ్రామ్ అనేది ట్రై చేయండి. మీకే ఈజీగా అనేది రావడం జరుగుతుంది. జస్ట్ ఆ డయాగ్రామ్ అనేది యూజ్ యూజ్ చేసుకుంటూ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఒకవేళ మీకి అనదర్ టైప్‌లో మీకొచ్చి వేరే ఫార్మాట్‌లో మీకొచ్చి ప్రోగ్రామ్ కావాలంటే కామెంట్ అనేది చేయండి. అదర్ ఫార్మాట్‌లో కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.